ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం. కరీంనగర్లో పోలీస్ శాఖ అరైవ్ అలౌవ్ ప్రోగ్రాం నిర్వహించారు. పోలీసుల బైక్ ర్యాలీలో కలెక్టర్ పమేల సత్పతి, సిపి గౌస్ ఆలంలు బైక్పై ప్రయాణించి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. సిపి గౌస్ ఆలం బైక్ నడుపుతూ ఉండగా వెనుక కలెక్టర్ కూర్చొని నగరంలో పర్యటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరమంతా నిర్వహించారు. ప్రజలు బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు కలెక్టర్ పమేల సత్పతి, సిపి ఆలం. ఈరోజు గౌరవ డీజీపీ గారు ప్రారంభించిన అరైవ్ అలైవ్ క్యాంపెయిన్లో భాగంగా ఇక్కడ సిపి గారు ఇనిషియేటివ్ తీసుకుంటూ అందరికీ అంటే ఫీల్డ్ స్టాఫ్ అండ్ ఎస్పెషలీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం చాలా మంచి విషయం. సో ఈ సందర్భంగా అంటే హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. హెల్మెట్ ఉంటే ఎంత ఫ్యాటల్ ఇంజరీ అయినా అట్లీస్ట్ మన హెడ్ సేఫ్ ఉంటే బాడీ సేఫ్ ఉన్నట్టే. ఆ తర్వాత మనం రికవర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కానీ ముందుగా ఒక స్కల్ ఫ్రాక్చర్ కానీ ఇంటర్నల్ ఇంజరీ ఏమైనా అయిపోతే తర్వాత బతుకోవడం చాలా కష్టం. మిగతా బాడీ పార్ట్స్ ఎంత సేఫ్ అయినా కూడా దాని నుంచి రికవర్ చేయడం బాగా కష్టం. ఈ సందర్భంగా కొన్ని అంశాలు షేర్ చేయాలనుకున్నా. అంటే ఇండియా అంటే మన దేశంలో హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ 2 వీలర్స్ ఉన్నాయి. సో 22 కోట్లు 10 లక్షలు 2 వీలర్స్ అంటే ఈ రోజు వరకు చూస్తే దాదాపు 22 కోట్లు 10 లక్షలు 2 వీలర్స్ మన దేశంలో ఉంది. వీఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పొజెసర్ ఆఫ్ 2 వీలర్స్. సో మన దగ్గర ఉన్న 2 వీలర్స్ ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు. ఆ తర్వాత ఇండోనేషియాలో ఉంది. సో అంతమంది మన దగ్గర 2 వీలర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ నిబంధనలు అనేది అవేర్నెస్ కూడా అందరికీ ఉండాలి అని మేము కోరుతున్నాము. సో రోడ్ సేఫ్టీ ఈజ్ నాట్ బ్లేమింగ్ ఈచ్ అదర్. రోడ్ సేఫ్టీ ఈజ్ అబౌట్ టేకింగ్ ఓనర్షిప్. మనం బాధ్యత తీసుకుంటూ మనం ఇంకొక 10 మంది కోసం, పలుగురు కోసం మనం ఆదర్శంగా ఉంటే దాట్ ఈస్ ఎ గ్రేట్ సర్వీస్ టు అవర్ కంట్రీ. ఫ్యాక్ట్ ఈజ్ 90% యాక్సిడెంట్ ఇప్పుడు హ్యూమన్ ఎర్రర్ వల్ల జరుగుతుంది. సేఫ్టీ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే 90% యాక్సిడెంట్స్ విల్ రిడ్యూస్ ఐడియలీ. దీనివల్ల ఈ టార్గెట్ అవేర్నెస్ మేము పెట్టాము. కరీంనగర్ జిల్లాలో చూస్తే లాస్ట్ ఇయర్ అరౌండ్ 200 మంది చనిపోయారు, 200 మెంబర్స్. స్పెసిఫిక్ గా దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఈజ్ ఆఫ్ 2 వీలర్ రైడర్. దీంట్లో 40% దాదాపు 80 పీపుల్ దే డైడ్ హు ఆర్ 2 వీలర్ రైడర్స్ యాక్సిడెంట్ లో. ముఖ్యంగా మెయిన్ రీజన్ దీంట్లో మోర్ దెన్ 90% రీజన్ ఈజ్ రైడింగ్ వితౌట్ హెల్మెట్. దీనివల్ల హెల్మెట్ అవేర్నెస్ గురించి స్పెసిఫిక్ గా ఈ రోజు ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. చాలా మందికి హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే 2 వీలర్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే ఎప్పుడైనా చిన్న యాక్సిడెంట్ అయితే స్పెషల్గా 2 వీలర్లో ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. కొద్దిగా టచ్ అయితే కూడా విత్ అదర్ వెహికల్ ఆర్ పెడిస్ట్రియన్ ఇట్ విల్ గెట్ ఇంబ్యాలెన్స్. ఖచ్చితంగా ఆ రైడర్ కింద పడిపోతారు. కింద పడిపోయినప్పుడు హెడ్లో చిన్న ఇంజరీ అయితే కూడా ఇట్ కెన్ కాజ్ బ్లడ్ క్లాట్ ఇన్ ది బ్రెయిన్ అండ్ ఇట్ కెన్ లీడ్ టు ఫెటల్ ఇంజరీ. టిల్ నౌ ఐ హావ్ నాట్ సీన్ అ సింగిల్ యాక్సిడెంట్ వేర్ ఒక హెల్మెట్ వేసుకున్న పర్సన్ చనిపోయారు. ఇట్లా నేను చూడలేను. ఇంజరీ అవుతుంది, హెల్మెట్ వేసుకుంటే మ్యాక్సిమం హ్యాండ్ ఆర్ లెగ్ ఫ్రాక్చర్ అవుతుంది అంతే. అన్లెస్ అంటిల్ ఫుల్ వెహికల్ హ్యాస్ పాస్డ్ ఓవర్ దట్ పర్సన్ ఫేటల్ ఇంజరీ జరగదు. కానీ వితౌట్ హెల్మెట్ వెరీ హై ఛాన్స్ దట్ పర్సన్ విల్ డై. దీనివల్ల హెల్మెట్ వేరింగ్ చాలా ఇంపార్టెంట్.